నేను ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాను. నా దగ్గర ఏమీ డబ్బులు లేవు. కేవలం సోషల్ మీడియా, సోషల్ నెట్వర్కింగ్ ద్వారా 3500 కంప్యూటర్లు 650 గవర్నమెంట్ స్కూల్స్కి ఇప్పించగలిగినాను. ఒక 600 మందికి బ్లడ్, బ్లైండ్స్కి స్క్రైబ్స్, లేకపోతే అనాథ పిల్లలకు ఆధార్ కార్డ్స్. మనకు నాలెడ్జ్ ఉంటే చాలు. ఇంతకుముందు జయప్రకాష్ నారాయణ సార్ ఏం చెప్పారు, జస్ట్ యూ షుడ్ హ్యావ్ ఒక విజన్, ఒక మిషన్, నీ విద్యనే తీసుకొస్తుంది అన్నట్టు. సో ఇది ఎంత ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది నేను ఎక్స్పెరిమెంటల్గా చేసినాను. చాలామంది ఏమంటారంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఎక్కడన్నా ఇంప్లిమెంట్ అయిందా అంటారు. కరెంటు కనుగొనకు ముందు కరెంట్ ఇలా ఉంటుందని చెప్పగలుగుతారా ఎవరన్నా? లేకపోతే ఫేస్బుక్ రాకముందు ఫేస్బుక్ ఇలా ఉంటుందని చెప్పగలుగుతారా? ఇలాంటి అన్ని వెధవ ప్రశ్నలు వేస్తుంటారు. కానీ మన దగ్గర ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. నేను ఫైట్ చేసేది ఏంటంటే, ఇప్పటి వరకు కూడా నేను నష్టపోయాను, నా తండ్రి నేను నష్టపోయాను, మాలాగా రెండో రైతు నష్టపోకూడదని ఒకే ఒక్క ధ్యేయంతో అన్ని ఆధారాలను సేకరించి నేను గట్టిగా ఫైట్ చేస్తున్నాను. న్యాయస్థానంలో కూడా డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కోర్టులో కానీ, స్టేట్ కన్జ్యూమర్ కోర్టులో కానీ 100% ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. అసలు నాకు తెలియక అడుగుతాను, కోర్టుకి తీర్పులో తేడా ఉంటే ఆధారాలతో ప్రశ్నించే సామాన్యుడు ఏ కోర్టును ఆశ్రయించాలి? అసలు ఆధారం లేకపోతే నేను కోర్టును ఆశ్రయించాను. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నా దగ్గర ఉన్న ఆధారం తప్పని నిరూపిస్తే నా తల ప్రకాశం బ్యారేజ్ క్యారెట్ చేస్తున్నాను. గవర్నమెంట్కి కూడా ఛాలెంజ్ చేశాను అనేకసార్లు మాధ్యమం ద్వారా, ఫేస్బుక్ ద్వారా కానీ. సమస్య ఏంటంటే, ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు, బ్యాంకు అనుసంధానం ఏ ప్రభుత్వ పథకం అయినా సరే నష్టపోయేది ప్రజలే, ముఖ్యంగా రైతులు. ప్రభుత్వం ఏదైనా సోలార్ సిస్టమ్ కానీ, డిప్రిగేషన్ సిస్టమ్ కానీ సబ్సిడీలు ఇస్తామంటుంది, 50% సబ్సిడీ అంటుంది. కానీ బ్యాంకు వాళ్ళు ఆ 50% సబ్సిడీ మీద కూడా ఇంట్రెస్ట్ వసూలు చేస్తున్నారు. గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీకి రైతు ఎందుకంటే ఇంట్రెస్ట్ కట్టాలి? ఇలాంటి ఒక గొప్ప సదస్సు, నెత్తురు మండే ఏకూర్లారా రారండేని పిలుపునిచ్చి సదస్సు నిర్వాహకులందరికీ వడేజాని గారితో సహా నాకు ఇవాళ నేను మాట్లాడేది ఇక్కడ తెలిసి స్టేజ్ మీద ఉంది వివేక్ బాబు గారు, ఏదో మార్పు కావాలని ఆ కొరడా తీసుకొట్టే నరేష్ గారు, తీవ్రవాది అన్నమాట మార్పులో అక్కడ వీర రాఘవరెడ్డి గారు, వీళ్ళు సభలో తెలుసు. మీ అందరికీ అందరికీ నేను, అలాగే శ్రీనివాసరెడ్డి గారు కూడా అందరూ పరిచయం, అందరూ వచ్చినందుకు ఒక కసితో నేను, మీరు వచ్చిన సందర్భం కూడా చాలా కసితో పట్టుదలతో వచ్చారనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో మార్పు చేయాలని లేకపోతే ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు. రాజకీయాల్లో మనం 2 విషయాలు ఇక్కడ మాట్లాడుకున్నాం. స్వచ్ఛ సమాజం కోసం, సమాజంలో కలుషితమైపోయిన సమాజాన్ని మార్చడానికి, కలుషితమైపోయిన రాజకీయాలు ఏదైతే ఉన్నాయో ముందర దాంట్లో స్వచ్ఛతను తీసుకొచ్చి తద్వారా స్వచ్ఛ సమాజాన్ని నిర్మించడం కోసం. అంతే కదండి? సమాజంలో కాలుష్యం పెరిగిపోయింది, మనుషుల్లోనూ అవినీతి పైనుంచి కింద వరకు ఒక జాడ్యంగా తయారు చేసేసిన సమాజం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఏదైతే అంటున్నామో కింద సమాజం కూడా పూర్వం 100 కోట్లు నాటి పట్టుకుంటే ఏదో అనుకునేవారు. ఇవాళ 500 కోట్లు నాటి జైలు నుంచి వస్తుంటే విరాజనాలు బతుకుతున్నాం కదా. ఆ సిచ్యువేషన్ కాదు మనం కోరుకునేది. సమాజం బాగుండాలి, స్వచ్ఛ సమాజం కావాలి, స్వచ్ఛ పాలిటిక్స్.